వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం శ్రీనివాసరావు రాజేశ్వరరావు సుముఖై జగదంతై గర్భోపలికాः లంబోదరక్షమితో విఘ్నరాజవినాయకాः ధూమకేతు గణాధ్యక్షో బాలచంద్రో విజయనగర వక్రతుండ స్మృతికామి హిరణ్యస్కందపరుయాः షోడశైతాని నామాని ప్రజ్ఞాదపి విద్యారంభే వాకే చ ప్రియ శైలకుమే దశరామసర్వారేషు తస్య జాయతే एवं बुद्धे परम बुद्ध्वा संस्कृत्यात्मनमात्मना जन्यस्मिन् महाबाहो कामरूपं यत्र योगी कृष्ण यत्र पादोदनुत्तरा तत्र श्रीविजयोद्भूति ध्रुवा नीतिर्मतिर्माः वामाङ्कास्थित जानकी वरसरत्कोदण्डदण्डं करे चक्रं चोरचक्रेण वायुगणे शङ्खं शरं दक्षिणे विप्राणं यजातपत्मनेनं भद्रात्मनियुक्तिसुखं केयुगादिविभूषितं प्रतिं सौमित्रियुक्तं भजेः భగవద్గీతకి కూడా హృదయపూర్వకమైన ఆశీస్సులు. భగవంతుడు మనిషిని అనేక వేల లక్షల కోట్ల జీవులకి విభిన్నంగా మానవ జన్మని ఇచ్చాడు. మానవ జన్మ ఎంతో గొప్పది. మానవ జన్మ మాత్రమే సిగ్గుపడడం నేర్చుకుంది, దాంతోపాటు సంస్కారం నేర్చుకుంది, పద్ధతులు నేర్చుకున్నది మానవ జన్మ. ఇంకా చెప్పాలంటే వేద ప్రామాణికంగా పరంపదానికి చేరడానికి దేవతలు కూడా అర్హతలేకపోయినా కూడా మానవుడికి ఉందని చెప్తూ ఉంటారు. అటువంటి విశేషమైనటువంటి మానవ జన్మని సార్థకత సాధించాలంటే ఖచ్చితంగా కొన్ని విషయాలని మనిషి తెలుసుకోవాలి. అందులో అతి ముఖ్యమైనది జ్యోతిశాస్త్రము. జ్యోతిశాస్త్రము అద్భుతమైన జ్యోతి. ఆ జ్యోతిని దాల్చిన మనిషి ఖచ్చితంగా పరంపదాన్ని పొందుతాడు. ఈ విషయంలోకి వచ్చినట్లయితే కనుక నేను నా వయసు 7 ఏళ్ల నుంచి కూడా ఈ జ్యోతిశాస్త్రం వెనకాల పడుతూ అనేక విషయాలను తెలుసుకుంటూ ఎప్పటికప్పుడు రుజువులు తీసుకుంటూ వచ్చేవాడిని. అయితే చాలా వాటికి సమాధానాలు దొరికేవి కాదు. ఒక్కోసారి ఈ జ్యోతిశాస్త్రం మిథ్య, ఇదంతా కూడా మూఢనమ్మకం అనే వాళ్ళ మాటలు వేసి కూడా చూస్తూ ఉండేవాడిని. వాళ్ళంటున్న దాంట్లో కారణాలు ఏమిటి, నేను చెప్తున్న దాంట్లో కారణాలు ఏమిటి అని చూస్తూ ఉండేవాడిని. మహానుభావుడు వెంకట వరదాచార్యులు వారి వల్ల ఈ సప్రమాణికం వల్ల విషయాలు చాలా బోధపడ్డాయి. వారు రాసిన పుస్తకం సప్రమాణికం అద్భుతమైనటువంటి జ్యోతిశాస్త్రం. అది ఒక అద్భుతమైనటువంటి ప్రామాణికంగా జ్యోతిష్ శాస్త్రాన్ని రుజువు చేసేటటువంటి అద్భుతమైన ఒక ఆధారంగా నిలబడుతుంది. వారికి నా హృదయపూర్వక నమస్కారాలు అర్పిస్తున్నాను. అయితే ఆ విషయాన్ని మనలాంటి కొత్త జనరేషన్స్లో ఉన్నటువంటి జ్యోతిష్ శాస్త్రవేత్తలు అందరూ కూడా మరింత ముందుకు తీసుకెళ్ళాలి. దాన్ని ఉంచేతంటే ఆ జ్యోతిష్శాస్త్రంలో లగ్నానికి మాత్రమే ప్రాముఖ్యత ఇస్తూ గురువర్గం అని శనివర్గం అని విభజించారు. అది మనం ప్రమాణంగా తీసుకున్నట్లయితే కనుక ఆ భగవంతుడు నిర్ణయించినటువంటి రాశిచక్రంలో మేషం నుంచి మీనం దాకా ఉన్న రాశుల్లో కొన్ని రాశులు గురువర్గానికి, ఇంకా ఉదాహరణకి మేషాన్ని గురువర్గానికి, వృషభాన్ని శనివర్గానికి, మిథునాన్ని శనివర్గానికి, కర్కాటకాన్ని గురువర్గానికి, సింహాన్ని గురువర్గానికి, కన్యని శనివర్గానికి, తులని శనివర్గానికి, వృశ్చికాన్ని గురువర్గానికి, ధనుష్యుని గురువర్గానికి, మకరాన్ని కుంభాన్ని శనివర్గానికి, మీనాన్ని గురువర్గానికి ఇచ్చారు. ఈ రకంగా వారంతా కూడా లగ్నం మీదే పరిపూర్ణంగా కేంద్రీకరించి రాయడం జరిగిన గ్రంథం అంతా కూడా రాయబడింది. అయితే నా పరిశోధనలో నేను 50 ఏళ్ళ నుంచి చూస్తున్నటువంటి ఒక ఎంతో ఇష్టమైన పవిత్రమైన గ్రంథంగా చూస్తూ వస్తున్నాను. దానిలో నాకు తెలిసిన విషయం ఏంటంటే ఖచ్చితంగా రాశి కూడా తీసుకోవాలి. రాశి మాత్రమే కాదు, నక్షత్రాన్ని కూడా తీసుకోవాలి. ఇక వీటిల్లో ప్రామాణికంగా సుమారుగా అందుబాటులో ఉన్న అన్ని జాతకాలని నేను పరిశీలించిన తర్వాత ఒక విషయం స్పష్టపడుతోంది. ఏంటంటే అది ఈ గురువర్గం శనివర్గం ఎవరైనప్పటికీ కూడా ఎవరు సుఖపడుతున్నారని చూసినప్పుడు రాశినాథుడు, లగ్ననాథుడు, నక్షత్రనాథుడు ఒకరే అయినట్లయితే, ఒక వర్గం వాళ్ళు అయితే వాళ్ళ జీవితాలు బాగుంటున్నాయి. అయితే ఇక్కడ మళ్ళీ మనకి సప్రాణికులను రాశారు. ఏమని రాశారంటే దశానుకూలతని. దశానుకూలత కూడా తప్పనిసరిగా పక్క నుండి వారి రాశినాథుడు, లగ్ననాథుడు, నక్షత్రనాథుడు ఒకరే అయినట్లయితే, ఉదాహరణకి అన్ని గురువర్గంలో పడ్డాయనుకోండి, చాలా విశేషంగా ఉంటుంది. అదే రకంగా మరికొంత శోధన చేసి చూసినట్లయితే కనుక ఒక వర్గంలో జన్మించినటువంటి జాతకుడికి, ఉదాహరణకి మేష లగ్నంలో పుట్టారంటే గురువర్గంలోకి వస్తారు. ఆ గురువర్గంలో వచ్చిన జాతకుడికి ఆ కారకాలను చూసుకోవాలి. ఆ కారకాలలో శనివర్గ కారకాలన్నీ ప్రశ్నార్థకంగా ఉంటున్నాయి. వాటిలో ఇతర సమస్యలన్నీ ఉంటున్నాయి. గురువర్గ కారకాలు నేర్చుకోవడానికి కూడా బ్లెస్సింగ్స్ లభిస్తుంది. అయితే పక్కన ఎప్పుడు కూడా ఆ జరుగుతున్న గ్రహదశలు ఎప్పుడు కూడా
ఏ వర్క్ జాతరకి ఆ వర్క్ జాగ్రత్త జరుగుతూ ఉండాలి, అప్పుడే జీవితం బాగుంటుంది. ఆ రకంగా ఇంకో విషయం ఏంటంటే ఈ ఈ రోజుల్లో ఈ కలియుగంలో జరుగుతున్న ఇంకొక విషయం ఏంటంటే ఎవరూ కూడా కనీస పరిజ్ఞానం, పంచాంగం చూసే జ్ఞానం కూడా లేకపోయినా కూడా ఈ జ్యోతిషాస్త్రం మాట్లాడుతున్నారు, దాంట్లో వెళ్ళిపోయి మాట్లాడేస్తున్నారు, ఆ విషయాలను కూడా శోధించేస్తున్నారు. ఒక నిజంతారంటారు, ఒక హెచ్చెడతారంటారు, ఉపత్తారని తెలియకుండా ఏ రకంగా మాట్లాడతారు. రాశిని కూడా ఖచ్చితంగా తీసుకోకపోతే సప్రమాణికాన్ని మనం ప్రామాణికంగా చూపించలేమని చెప్పి ఘంటాబద్ధంగా చెప్తారు. రాశి మనకారకుడు చంద్రుడు. ఇది అంతా కూడా రవికి రవి భగవానుడికి తీసుకుని లగ్నంతో బట్టి చెప్పారు. ఖచ్చితంగా తల్లి తండ్రి జాతకానికి రవి చంద్రుడు 2 వర్గాలు పూర్తిగా శనివర్గము, గురువర్గము. గురువర్గం అంతా పరిపాలిస్తూ ఉంటుంది, శనివర్గంతో సేవ చేస్తూ ఉంటుంది. ఇలాంటి వీడియో ఒక 108 చేద్దాం అనుకుంటున్నాను, కేవలం గురువర్గ శనివర్గం మీద. ఈ 108 వీడియోలలో కూడా ఈ విషయం అంతా బలపడుతుంది, ఈ విషయాన్ని అంతా ఈజీగా తెలుస్తుంది. ఎవరి జీవితంలో అయితే వారికి పుట్టినటువంటి రాశి, నక్షత్రము, లగ్నము, అదే రకంగా వారి అంశచక్రంలో అంశలగ్నం ఒకటైనట్లయితే, ఒకే ఒకటైతే వాళ్ళు సుఖపడతారు జీవితంలో. ఏ విధమైనటువంటి అనుమానం లేకుండా వాళ్ళు అన్ని విజయాలు సాధిస్తారు, వాళ్ళ జీవితాలు బాగుంటాయి. అలా కాకుండా ఏమాత్రం అటు ఇటు మార్పులు ఉన్నా కూడా జీవితం పోరాటంగా ఉంటుంది, సాధించేవాళ్ళు.